మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. అవి కొద్దిగా సాల్ట్ వేసుకున్నట్లయితే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. ఇలా ఉల్లిపాయలు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న మటన్ని అందులో వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల మటన్ అనేది తొందరగా కుక్ అవుతుంది. మూత పెట్టుకొని వాటర్ అన్నీ రిలీజ్ అయ్యి మళ్ళీ కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరికి ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం వేసుకుందాం. నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. మీకు తగినంత మీరు వేసుకోండి. మూత పెట్టి ఇంకొక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు తెరిచి చూసినట్లయితే కొంచెం దగ్గరికి మంచిగా కారం అంతా ముక్కలకు పట్టేసి మంచి దగ్గరికి అయింది. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి. ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. మీ గ్రేవీకి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత తెరిచి చూసినట్లయితే కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మటన్ కర్రీ